ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఈరోజు ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతుండు. 1:04 మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతుండు ముఖ్యమంత్రిగా. తనతో పాటు 12 మంది మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతుండ్రు. ఈ 12 మంది మంత్రులు ఎవరు అనేదైతే ఒక సస్పెన్స్గా ఉంది. అందులో 12 మంది జాబితాలో ఎవరి పేర్లు ఖరారు చేశారనేది అయితే బయటకు వచ్చేంత వరకు మాత్రం తెలియదు. ముఖ్యంగా కొంతమంది అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకులను మాత్రము ఈ ప్రమాణ స్వీకారంలో మంత్రులుగా కేటాయించేటువంటి అవకాశం ఉంది. అందులో ఆ జాబితాలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు, ఆ జాబితాలో దామోదర శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ఉన్నట్టు చర్చ. ఇక కోమటిరెడ్డి, పొంగులేటికి కూడా ఖాయమంటున్నటువంటి గాంధీ భవన్ వర్గాలు. ముఖ్యంగా ఆ 12 మంది ఆ పేర్లలో దామోదర శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం, కోమటిరెడ్డి, పొంగులేటి వీళ్ళైతే ఉన్నారని చెప్తుండ్రు. ఇక బట్టికి మాత్రం రెవెన్యూ శాఖ, ఉత్తమ్కు ఆర్థిక శాఖ ఇస్తారట. వీళ్ళకు మాత్రం ఈ శాఖలు కేటాయించడం జరిగింది. ఇక మొత్తానికి మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసము పోటీ పడుతుండ్రు. ఇక పార్టీలో ఇతర పదవుల్లో ఉన్న ఆశావాహులు మరో 3 పైనే మంత్రిగా ఛాన్స్. ఇక ఖాయమైనటువంటి నేతల్లో వివిధ శాఖల కోసం పోటీ. ఇక రెవెన్యూ, ఆర్థిక, హోం తదితర శాఖలకు ఫుల్ డిమాండ్ ఉందంట. ఇక రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, హోం శాఖకు సంబంధించి ఈ 3 శాఖలకు సంబంధించి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఇక ఎవరికి ఈ శాఖలు అప్పచెప్పుతారనేది అయితే చూడాలి. ఇక నిన్న ఢిల్లీలో సోనియా గాంధీని కలిసినటువంటి రేవంత్ రెడ్డి, రేపు ప్రమాణ స్వీకారం ఉంది. ఢిల్లీలో కలిసినటువంటి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిసిండు. పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. నేడే పట్టాభిషేకం. ఇక మధ్యాహ్నం 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇక వేడుక కోసం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేసిండ్రు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు. ఇక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు. ఇక ఫైల్పై రేవంత్ తొలి సంతకం చేసే ఛాన్స్ ఉంది. ఈ 6 గ్యారంటీలు ఏవైతే అమలు చేస్తానని చెప్పిండో వాటికి తొలి సంతకం చేస్తానని చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా సచివాలయంలోకి ఎంట్రీ. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సచివాలయం, కేసీఆర్ నిర్మించినటువంటి సచివాలయంలోకి రేవంత్ రెడ్డి కాలు పెట్టబోతుండు. ఇక భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు. దీనికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందట పోలీసులతోని. ఇక ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ ఇక ఢిల్లీలో వారిని స్వయంగా కలిసి ఆహ్వానించినటువంటి రేవంత్ రెడ్డి, మా నాయకుడు రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఎన్నుకున్నటువంటి తీర్మానాన్ని రాజ్భవన్లో అందజేసినటువంటి టీపీసీసీ నేతలు. ఇక హోటల్ ఎల్లాలోనే సంతకాల సేకరణ కూడా పూర్తయిపోయింది. ఇక నిన్న హోటల్లోనే మొత్తానికి హోటల్ హెల్లాలోనే సంతకాల ప్రస్తావన కూడా పూర్తయిపోయిందట. ఇక వచ్చే ఏడాది నుంచి గిరిజన వర్సిటీ షురు చేస్తామంటూ పార్లమెంటులో బిల్లు, గెజెట్ విడుదల. వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర బృందం, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పరిశీలన. ఇక అన్ని సవ్యంగా జరిగితే 2023-24 నుంచే అందుబాటులోకి అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు. కాశ్మీర్ అసెంబ్లీలో పీఓవైకి 24 సీట్లంట. ఇక్కడ చూస్తున్నాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే, అందుకే రిజర్వ్ నిర్ణయం. అమిత్ షా 2 బిల్లులకు లోక్సభ ఆమోదం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ఇక పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్ ఇక బిల్లులను బుధవారం ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు. 6 గంటల పైచిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్లో
అంతర్భాగమే కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వ్ చేశామని అమిత్ షా చెప్తున్నారు. ఇక నిన్నటి వరకు శాసనసభ ఎన్నికలైతే ముగిసిపోయినాయి. శాసనసభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతా ఒక అడావిడైతే అయిపోయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలైతే షురూ కాబోతున్నాయి. ఇక్కడ చూస్తున్నాము. ఇక పంచాయతీ సమరం మొదలైపోతుంది. ఇక ఫిబ్రవరి 1తో ముగియనున్నటువంటి పాలక మండళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 1వ తారీఖు వరకల్లా ఈ సర్పంచ్ల పదవి కాలం ముగిసిపోతుంది. దానికి కూడా ఎన్నికలు రెడీ అయిపోతున్నాయి. సన్నాహాలు మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఈ నెల 30లోగా అధికారుల నియామకానికి ఆదేశాలు. అంటే ఈ నెల 30వ తారీఖు కల్లానే నియామకాలు జరగాలంటూ ఆదేశాలు కూడా ఖరారైపోయినాయి. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అంటే ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి ముందే నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పిఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి 3 నెలల ముందే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్తో సహా ప్రతిపాదనలు పంపించినట్టు ఇక ఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అంటే మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా షురు కాబోతున్నాయి. ఇక ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బుధవారం ఢిల్లీలో కలిసినటువంటి రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ గాంధీ కూడా రావాలని ఆహ్వానించారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ ఇక తీర్మాన ప్రతిని గవర్నర్ కార్యదర్శికి అందజేస్తున్న మల్లు రవి, ఇక మహేష్ కుమార్ తదితరులు కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇక ఉద్యమకారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తారట. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు. ఇక కోదండరాముకు నియామకాలు, ఇక గాదే ఇన్నయ్యకు ప్రణాళిక, ఇక ఆకునూరి మురళి విద్యా సంక్షేమ రంగంలో ప్రణాళికలు రూపొందించే బాధ్యతలు. గత ప్రభుత్వంలో వైఫల్యాల దిద్దుబాటు పైన కొత్త సర్కారు దృష్టి పెట్టిందట. ఇక తొలి ఉద్యోగం దివ్యాంగురాలు రజనీకే. రేవంత్ రెడ్డి తొలిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే దివ్యాంగురాలైనటువంటి రజనీకి ఉద్యోగ కల్పన పైనే తొలి సంతకం చేస్తానని చెప్తున్నటువంటి రేవంత్ ఇక నెలన్నర క్రితము టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి నేడు సీఎంగా ఆ హామీని నెరవేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి రావాలని ఆమెకు కూడా ఆహ్వానం పంపారు. ఇక ఈమె దివ్యాంగురాలైనటువంటి రజనీకే తొలిగా రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ చేపడుతుంటూ తనకు ఉద్యోగం పైనే సంతకం పెడతాడంట రేవంత్ రెడ్డి. తొలి ఉద్యోగం ఇప్పిస్తుండు రజనీకి ముఖ్యమంత్రి కాగానే. ఇక సచివాలయంలో మొత్తానికి సంబరాలు అయితే జరుపుతుండ్రు. ఇక్కడ చూస్తున్నాం, పటాకాలు కాలుతుర్రు, కేరింతలు కొడుతుర్రు, ఎగురుతుర్రు, దుంకుతుర్రు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో ఉద్యోగ సంఘాలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయట. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో బుధవారం పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇక మిఠాయిలు పంచుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, సంబురాలు, మిఠాయిలు పంచుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ సర్కారు ఉండేది 6 నెలలు మాత్రమే. కాంగ్రెస్ సర్కారు ఉండేది మాత్రం 6 నెలలు మాత్రమేనట. లేదంటే ఏడాదే హామీలను అమలు చేయకుంటే రేవంత్ను విడిచిపెట్టాం. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ గ్యారంటీ. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. మొత్తానికి రాజాసింగ్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక 6 నెలలు మాత్రమే పరిపాలన చేస్తుంది, లేదంటే సంవత్సరం మాత్రమే పరిపాలన చేస్తుంది. ఈ 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చి చూస్తాం. ఒకవేళ చేయలేదనుకో ఇక రేవంత్ను విడిచిపెట్టేదే లేదని చెప్తున్నటువంటి రాజాసింగ్ 6 నెలలు టైం ఇస్తుండట కాంగ్రెస్ పార్టీకి. రాజాసింగ్ చెప్తుండు. ఇక బట్టికి రెవెన్యూ, ఉత్తమ్కు ఆర్థిక శాఖ. ఇక బుధవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి సిఎస్ డీజీపీ. ఇక్కడ డీజీపీ
రేవంత్కు స్వాగతం పలుకుతున్నారు. ఇక నిన్న రాత్రి, ఇవాళ ప్రమాణ స్వీకారం ఉంది కదా, ఇక నేడు పట్టాభిషేకానికి సంబంధించి ఇక పూర్తిగా అంతా రెడీ అయిపోయింది. ఎల్బీ స్టేడియంలో మనం చూస్తున్నాం, స్టేజ్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి సిఎస్ శాంతికుమారి ముస్తాబైనటువంటి ఎల్బీ స్టేడియం. కాంగ్రెస్ అంటే ఉసిరికాయల మూట, కాంగ్రెస్ అంటే ఉసిరికాయల మూట అంటూ కడియం శ్రీహరి చెప్తాడు. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఈనాడులో ఏమొచ్చినాయో చూద్దాం. ఇక ఈనాడు పేపర్లో మనం చూస్తున్నాం కదా, మొన్న చెప్పినా కదా నేను, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక కేసీఆర్కు సంబంధించినటువంటి కటౌట్స్, కేసీఆర్కు సంబంధించినటువంటి వార్తలు ఇక కనబడకుండా పోతాయి. ఇక ఇవాళ నుండి చూడండి, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వార్తలే. ఇగో ఈనాడు పేపర్లో భారీగా వేసిరు, చూసిన కటౌట్. రేవంత్ రెడ్డి స్వాగతం, నూతన ప్రజాస్వామ్యానికి శ్రీకారం కట్టబోతున్నటువంటి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరీశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మా హార్దిక శుభాకాంక్షలు. వీళ్ళందరూ శుభాకాంక్షలు చెప్తుండ్రు రేవంత్ రెడ్డికి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కటౌట్సే కనబడతాయి. ఇక కేసీఆర్ కటౌట్స్ పోయినట్టే, ఇక లేవు. ఇక 6 గ్యారంటీలతో ఆరంభం. ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతోని ఆరంభం అని చెప్తుండు. ఇక ఆ దసరంపైనే రేవంత్ తొలి సంతకం. నేటి మధ్యాహ్నం 1:04 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్బీ స్టేడియంలో సిద్ధమవుతున్నటువంటి వేదిక. ఇగో ఇది వేదిక, ఎల్బీ స్టేడియంలో సిద్ధమైపోయింది. దీంట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతుండు రేవంత్ రెడ్డి. ఇక సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కూడా కలిసినటువంటి రేవంత్ రెడ్డి ఇక వీళ్ళందరినీ కలిసిండు ఢిల్లీలో. వీళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పిండు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం. మంత్రివర్గ కూర్పు పైన అగ్రనేతలతో చర్చ కూడా కొనసాగుతుంది. ఇండియా నేతలకు రమ్మని పిలుపు. ఇక ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా ఉంది. ఇక కేసీఆర్ను కూడా పిలిచిండట. ఇక జగన్ను, స్టాలిన్, చంద్రబాబులకు కూడా ఆహ్వానం ఇచ్చిండు. ఇక కేసీఆర్ను కూడా పిలిచిండట. కానీ కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వస్తాడా రాడా చూడాలి మనం. ఇక ప్రమాణ స్వీకారానికి రండి అంటూ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలు కూడా పంపారు. ఇక 4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా ఎన్నూరులో నీట మునిగిన వరి పొలంలో రైతుల దీనస్థితి. మనం ఇక నీళ్ళల్లో రైతుల పంట మొత్తం మునిగిపోయింది, విజువల్స్లో చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తుఫాను అంటే వరదలు, తుఫాన్లే స్టార్ట్ అయిపోయినాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పాల్వంచకు వెళ్ళే ప్రధాన రహదారి పైన పోటెత్తినటువంటి వరద నీరు. మొత్తానికి 4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 82,000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఇక మిగ్జాం ప్రభావంతో భారీ వర్షాలు కూడా ఇంకా ఉన్నాయంట. ఇక కొండపోత వానతో నేలవాలినటువంటి వరి, దెబ్బతిన్న మిర్చి, పత్తి, మొక్కజొన్న 3 పంటలు 4 పంటలకైతే ఈ వర్ష ప్రభావం అయితే గురి చూపింది, వర్ష ప్రభావం చూపెట్టింది. ఇక గ్రూప్ 1 చిక్కుముడి వీడేదెలా? ఇక నూతన ప్రభుత్వ నిర్ణయమే కీలకం. గ్రూప్ 1, ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ల పరిస్థితి ఇది. ఇక గ్రూప్ 1 చిక్కుముడి వీడేదెలా అంటూ మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన పైన కొత్త ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటన, గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది.
ఇక 2503 పోస్టులతో కూడినటువంటి ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి విషయం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. గతేడాది అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షకు 2.8 లక్షల మంది హాజరయ్యారు. ఇక పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ ఏడాది జూన్లో కమిషన్ పునఃపరీక్ష నిర్వహించింది. దీనికి 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని కొందరు ఉద్యోగులు కూడా చెప్పినారు. ఇక ఉత్తమ పనితీరు కనబరిచేటువంటి కళాశాలలకు బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి. ఇక బీబీఎం బీసీఏ కోర్సులకు ఏఐసిటిఈ ఇక సిలబస్ న్యాక్ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలు ఇక అనుమతులపైన ఏఐసిటిఈ ఇక నిబంధనావళి విడుదల. ఇక పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇవే ఉంటాయి. ఇలా మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయబోతుండు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతుండు. ఏర్పాట్లు పర్యవేక్షించినటువంటి సిఎస్ డీజీపీ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను అయితే దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. శాంతికుమారి డీజీపీ ఇద్దరు కూడా. ఇక మొత్తానికి ఇవాళ 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతుండ్రు. ఆ 12 మంది మంత్రుల్లో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేది అయితే మనం చూడాలి. ఎందుకంటే కీలకమైనటువంటి వ్యక్తులు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఇందులో. అంటే కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికి మంత్రి పదవులు కట్టబెడతారు, ఎవరికి ఏ శాఖ అప్పచెప్తారు అనేది అయితే చూడాలి. ముఖ్యంగా బట్టికి ఉత్తమ్కు మాత్రము కీలకమైనటువంటి పదవులు మాత్రము ఇస్తారనేది అయితే మనం చూసినాము. ఇక ఈరోజు 1 గంట 4 నిమిషంలకైతే ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి కార్యక్రమాలు అయితే ఇక దాదాపు 1 లక్ష మంది హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 1 లక్ష మందికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ఎల్బీ స్టేడియంలో పూర్తి చేశారు. ఇది తొలిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే ఒక దివ్యాంగురాలకి తను ఉద్యోగం ఇస్తానని కూడా తొలి ఉద్యోగం పైన సంతకం పెడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి. ఇవి మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్.